అది 2024 సెప్టెంబర్ 21 రాత్రిపూట ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని గొజయ్ ప్రాంతం నుంచి ఎర్టిగా కారు చిత్రకూట్కెళ్తోంది. బుందేల్ఖండ్ హైవే మీదుగా రాట్ ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి ఆ కారులో నుంచి సూరజ్ అనే వ్యక్తి అమాంతం దూకేసి స్పృహ కోల్పోయాడు. కొద్దిసేపటికి కళ్ళు తెరిచిస్తే రోడ్డు మీద ఉన్నాడు. కంగారుగా పరిగెత్తుకుంటూ హమీర్పూర్ జిల్లా జరియా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. అక్కడ స్టేషన్ హెడ్ భరత్ కుమార్ ఉన్నారు. అతను చూసి కంగారు పడుతూ నా భార్య పిల్లలని కాపాడండి సార్ అంటూ ఆవేశంగా ఏడుస్తూ చెప్పాడు ఆ వ్యక్తి. ఎస్హెచ్ఓ భరత్ ఆ వ్యక్తిని చూసి మీరు కంగారు పడకండి, ఏం జరిగిందో నెమ్మదిగా చెప్పండి అని అన్నారు. కూర్చోబెట్టి అడగ్గా ఆ వ్యక్తి నా భార్య మేనుని అలాగే నా పిల్లలని కిడ్నాప్ చేశారు, చంపేశారేమో నాకు తెలియదు, దయచేసి వెతకండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని ఎస్హెచ్ఓ భరత్ అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ దీక్షా శర్మ జరియా స్టేషన్ కు చేరుకుని విచారించి అతని భార్య పిల్లల కోసం స్పెషల్ పోలీస్ టీం ఏర్పాటు చేసి వారిని వెతికించడం మొదలు పెట్టారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, వెళుతున్న కారులో నుంచి ఎందుకు దూకేశాడు, భార్య పిల్లలను కిడ్నాప్ చేసింది నిజమేనా, ఎందుకు చేశారు, ఎవరు చేశారు చూద్దాం. ఉత్తరప్రదేశ్ లో ఉన్న గుజైనీ ప్రాంతంలో సూరజ్ భార్య మీను ఇద్దరు పిల్లలతో కలిసి ఓ ఇంట్లో ఉంటున్నారు. అయితే ఓ రోజు సూరజ్ ఫ్యామిలీ ఉంటున్న ఇంటి వైపు ఓ వ్యక్తి చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. సూరజ్ కి అనుమానం వచ్చి మీకేం కావాలి, ఎవరిని వెతుకుతున్నారు అని అడిగారు. ఆ వెంటనే ఆ వ్యక్తి ఏం లేదు సార్, నా పేరు చతుర్ సింగ్, నాకు ఇల్లు అద్దెకు కావాలి, చాలా రోజులుగా వెతుకుతున్నాను కానీ సరైన ఇల్లు దొరకడం లేదు, ఇక్కడ ఏమైనా రూమ్స్ ఖాళీగా ఉన్నాయేమో అని వెతుకుతున్నానని చెప్పాడు. వెంటనే సూరజ్ అవునా, మా ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ గది ఖాళీగా ఉంది కానీ యజమానితో మాట్లాడాలి, నువ్వు 2 రోజుల్లో రా మాట్లాడి చెబుతా అన్నాడు. చెప్పినట్టుగానే సూరజ్ ఆ ఇంటి యజమాని అరవింద్ పాండేతో మాట్లాడి చతుర్ సింగ్ కి ఆ రూమ్ ని అద్దెకిచ్చేలా చేశాడు. అలా అద్దెకు దిగిన చతుర్ సింగ్ సూరజ్ ఫ్యామిలీకి దగ్గరవుతూ వచ్చాడు. ఇక సూరజ్ భార్య మీనుతో సంతానంలా కలిసిపోయాడు. రోజు వారి పిల్లలతో కూడా ఆడుకుంటూ ఉండేవాడు. వారికి బయట నుంచి వచ్చేటప్పుడు బిస్కెట్లు చాక్లెట్లు తెచ్చి పెడుతూ ఉండేవాడు. అలా చతుర్ సింగ్ కి పిల్లలు బాగా దగ్గరయ్యారు. దీంతో ప్రేమగా అతన్ని చాచా అని పిలవడం మొదలు పెట్టారు. మొత్తానికి చతుర్ సింగ్ సూరజ్ ఫ్యామిలీలో కూడా ఒకరిలా కలిసిపోయాడు. అయితే ఓ రోజు మనందరం కలిసి ఓ టూర్ వెళ్దామన్నాడు చతుర్ సింగ్. ఎక్కడికి అంటే చిత్రకూట్ వెళ్దామన్నాడు. మీను కూడా సరేనంది. సూరజ్ ని కూడా ఒప్పించింది. 2024 సెప్టెంబర్ 21 సాయంత్రం అంతా ప్రయాణమయ్యారు. అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు చతుర్ సింగ్. తన స్నేహితుడైన సంజీవ్ని తన ఎట్టిగా కారు తీసుకురామన్నాడు. సంజీవ్ తీసుకొచ్చాడు. ఆ కారులో చతుర్ సింగ్ అలాగే అతని ఫ్రెండ్ వీర్ సింగ్ కూడా కూర్చోగా సూరజ్ తన భార్య మీను 10 ఏళ్ల కొడుకు అలాగే 3 ఏళ్ల కూతురు కూడా ఉన్నారు. సూరజ్ ఫ్యామిలీ మధ్యలో కూర్చున్నారు. చతుర్ సింగ్ వీర్ సింగ్ వెనక కూర్చున్నారు. ఇక సంజీవ్ కారు స్టార్ట్ చేశాడు. ఇక కారు అలా వెళ్తూ ఉండగా సూరజ్ తో చతుర్ సింగ్ అన్నాడు, భయ్యా మా బావమరిది ఇక్కడే ఉన్నాడు, అతని పేరు జగన్మోహన్, అతను కూడా కారు ఎక్కుతాడు అన్నాడు, తనను ఎక్కించుకుని వెళ్దామని చెప్పాడు. అందుకు సూరజ్ కూడా సరేనన్నాడు. అలా జగన్మోహన్ ని ఎక్కించుకొని కారు బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ మీద వైపుగా రాట్ వైపు పోనిచ్చారు. రాట్ దాటగానే చతుర్ సింగ్ వీర్ సింగ్లు సూరజ్ మీను మెడకు ఓ కాటన్ టవల్ వేసి బిగించేశారు. వారికి ఏమీ అర్థం కాలేదు. సడన్ గా ఏం చేస్తున్నారో కూడా ఏమీ తెలియలేదు. అడిగే లోపే గట్టిగా వారి మెడలకు బిగించేశారు. దీంతో గింజుకుంటూ సూరజ్ కారులో నుంచి దూకేశాడు. పిల్లలను గట్టిగా జగన్మోహన్ పట్టుకున్నాడు. ఇక పెనుగులాడుతూ సూరజ్ కారులో నుంచి తెలివిగా దూకేశాడు. కానీ మీను అక్కడికక్కడే చనిపోయింది. ఈ మీను శవాన్ని గోండా దగ్గర రోడ్డు పక్కన ఉన్న పొలాల్లో పడేశారు. సరిగ్గా ఇదే సమయంలో వీర్ సింగ్ పిల్లాడి గొంతుని టవల్ తో బిగించాడు. పిల్లాడు కూడా స్పృహ కోల్పోయాడు. అతను కూడా చనిపోయాడనుకొని ఓ రోడ్డు పక్కన వదిలేశారు. ఆ తర్వాత సంజీవ్ కారును తిరిగి కాన్పూర్ వైపు తిప్పాడు. ఓ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర చతుర్ సింగ్ పాప పారిని కారులో నుంచి దింపేసి పారిపోయారు. అయితే రోడ్డు పక్కన పడిపోయి స్పృహ కోల్పోయాడు సూరజ్. కొంతసేపటికి తేరుకున్నాడు. వెంటనే హమీర్పూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. ఎస్పీ దీక్షా శర్మ సూరజ్ ని విచారించి అతని భార్య పిల్లల కోసం స్పెషల్ పోలీస్ టీం ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కారు డ్రైవర్ సంజీవ్ ని పట్టుకున్నారు. సంజీవ్ ని విచారించగా మీను శవం పడేసిన చోటు, పిల్లాడిని చంపేసిన చోటు, పాపను వదిలేసిన చోటు తెలుసుకున్నారు. అయితే పోలీసులకి మీను శవం దొరికింది కానీ పిల్లలు మాత్రం దొరకలేదు. ఇంతలో డైల్ 112 కి ఓ కాల్ వచ్చింది. రోడ్డు పక్కన ఓ 10 ఏళ్ల బాలుడు చాలా దయనీయ స్థితిలో కనిపించాడని, అతని గొంతు దగ్గర గీతలున్నాయని చెప్పుకొచ్చాడు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి ఆ పిల్లాడి గురించి వివరాలు తెలుసుకున్నారు. అదృష్టం ఏమిటంటే ఆ పిల్లాడి ఇంకా చనిపోలేదు. స్పృహలోకి వచ్చిన ఆ పిల్లాడికి సూరజ్ కనపడగానే పెద్దగా ఏడ్చేశాడు. ఇంతలో పోలీసులకి మరో కాల్ వచ్చింది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర ఓ చిన్నారి ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో పాపను కూడా తీసుకొచ్చి తండ్రికి అప్పగించేశారు. అంటే చనిపోయిన మీను దొరికింది, ఇద్దరు పిల్లలు చనిపోలేదు, అదే క్షేమం. కానీ ఇక్కడే పోలీసులకి మరో పెద్ద చిక్కొచ్చి పడింది. అసలు వీరిని చంపాలనుకుంది ఎవరో తెలుసుకోవడం కష్టమైంది. మీనును హత్య చేసిన వారిని పట్టుకోవడమే లక్ష్యంగా పోలీసులు సంజీవ్ని విచారించారు. కానీ ప్రయోజనం లేదు. ఇక తమదైన శైలిలో సంజీవ్ను పోలీసులు విచారించారు.
ఎప్పటికో నిజం చెప్పాడు సంజీవ్. చివరికి 2024 అక్టోబర్ 9న ఉదయం ఇద్దరు అనుమానితులు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వారిని పట్టుకుని విచారించగా ఆ ఇద్దరిలో ఒకటి పేరు జగన్మోహన్, అంటే ఈ గ్యాంగ్ లో ఒకడు. ఇక్కడే మరో వ్యక్తి బయటపడ్డాడు. అతని పేరు ధర్మేంద్ర సింగ్ యాదవ్. మీనును హత్య చేయడం వెనక ఉన్న ప్రధాన వ్యక్తి ఇతనే. ఇతను చెప్పింది విని పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే దొరికిన ఇద్దరు నేరస్తుల్లో ధర్మేంద్ర సింగ్ మీను తమ్ముడు. అవును, సొంత తమ్ముడు. తన సొంత అక్క కుటుంబాన్ని చంపాలనుకున్నాడని తెలిసి ఎందుకు ఈ పని చేశావని అడిగితే ధర్మేంద్ర సింగ్ అప్పుడు అసలు కథ చెప్పుకొచ్చాడు. తన తండ్రి పూల్ సింగ్ కి మొత్తం 5 పిల్లలు. అందులో ఈ ధర్మేంద్ర సింగ్ కూడా ఒకడు. మా నాన్న బాగా వ్యవసాయం చేస్తూ మమ్మల్ని పోషించేవాడు. మా ఫ్యామిలీని ఎప్పుడూ కూడా ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. దీంతో ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడం మా నాన్నగారికి చాలా కష్టంగా మారింది. మీను 3వ అమ్మాయి. అందరికంటే అందంగా ఉండేది. ఇంటర్ వరకు చదివింది. ఆ వెంటనే మీనుకి చిన్న వయసులోనే పెళ్లి జరిపించాలని భావించారు నాన్న. దీంతో కాన్పూర్ దేహతాలోని కతరి గ్రామానికి చెందిన లల్లు సింగ్ నిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. లల్లు సింగ్ ఫైర్ డిపార్ట్మెంట్ లో ఫైర్ మ్యాన్. చాలా నల్లగా ఉండేవాడు. వయసు కూడా మీను కంటే చాలా ఎక్కువ. పేదరికం వల్ల వయసు ఒకటే ఎక్కువ కదా, మిగతా అన్ని బాగానే ఉన్నాయి. పైగా ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లుంది, భూమి ఉంది. నా కూతురి జీవితం బాగుంటుందని 2002లో ఫిబ్రవరిలో పెళ్లి చేసేశారు. అందమైన భార్య దొరికిందని లల్లు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ మీనుకు మాత్రం లల్లు అంటే ఇష్టం లేదు. దీంతో అతనితో సరిగా కాపురం చేసేది కాదు. అయిష్టంగానే అతనితో ఉండేది. అలా దాదాపుగా 7 గడిచిపోయాయి. ఈ లోపు 2007 మేలో మీను తమ్ముడు ధర్మేంద్ర సింగ్ యాదవ్ కు విమల అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ పెళ్లింటికి సూరజ్ వచ్చాడు. అక్కడ తమ్ముడి పెళ్లి పనులు చూసే క్రమంలో సూరజ్ కి దగ్గర అయింది మీను. ధర్మేంద్రకి మరిది వరస అయ్యే సూరజ్ సింగ్ మీనును చూసి మనసు పాడేసుకున్నాడు. ఇలా పెళ్లి టైంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. సూరజ్ మీను చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. పెళ్లి తర్వాత కూడా వీరి పరిచయం కొనసాగింది. మీను కూడా సూరజ్ ప్రేమలో పడిపోయింది. ఇలా వారి ప్రేమ వ్యవహారం సీక్రెట్ గా కలుసుకునే వరకు వచ్చింది. ఇక లల్లు ఉండే ఒరైలోనే అద్దెకెళ్ళి తీసుకున్నాడు. లల్లు లేని టైంలో సూరజ్ మీను కోసం ఒరైలోని వారి ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడు. గిఫ్ట్లు ఇచ్చి ఆమెను ఇంప్రెస్ చేశాడు. తన అందాన్ని పొగుడుతూ ఉండడంతో మీను పూర్తిగా సూరజ్ మాయలో పడిపోయింది. అవకాశం దొరికినప్పుడల్లా ఏకాంతంగా కలిసేవారు, ఎంజాయ్ చేసేవారు. ఇది గమనించిన పొరుగువారు లల్లుకి విషయం చెప్పారు. లల్లు అనుమానంతో అడిగితే మీను సూటిగా అతను నా తమ్ముడు ధర్మేంద్రక మరిది, ఏదైనా పని ఉంటేనే వస్తాడు, లేకపోతే ఎందుకు వస్తాడు, అందులో తప్పేముందని ఎదురు తిరిగింది. మొదట లల్లు నమ్మాడు. కానీ ఆ అనుమానం అతని మనసులో రోజు నాటుకుపోయింది. ఓ రోజు అకస్మాత్తుగా ఇంటికి వచ్చేసరికి ఇద్దరు చూడకూడని స్థితిలో ఉన్నారు. దీంతో లల్లు సూరజ్ కి వార్నింగ్ ఇచ్చాడు. ధర్మేంద్ర కూడా ఈ విషయాన్ని చెప్పాడు. అతను కూడా సూరజ్ పై చేయి చేసుకున్నాడు. అయినా కూడా ఇద్దరు అప్పటికే పేకల్లోతు ప్రేమలో ఉండడంతో అవకాశం దొరికినప్పుడల్లా మళ్ళీ కలుస్తూ ఉండేవారు. అయితే ఇలా భయంతో మనం జీవించలేం, ఎక్కడికైనా వెళ్లిపోదామని ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు. అలా 2010 నవంబర్ 13న ఒరే రైల్వే స్టేషన్ లో ఇద్దరు కలుసుకొని అహ్మదాబాద్ వెళ్లే రైలుకి పారిపోయారు. ఈ వార్త ఓ వారం రోజుల్లోనే గ్రామం మొత్తం తెలిసిపోయింది. దీంతో ధర్మేంద్ర కుటుంబం ఊరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇవేమీ పట్టించుకోలేదు సూరజ్ మీను. కొద్ది నెలల తర్వాత ఇద్దరు కోర్టు మ్యారేజ్ చేసుకుని అధికారికంగా భార్యాభర్తలయ్యారు. ఇక ఇదే క్రమంలో 2013 అక్టోబర్ 4న వారికి కొడుకు పుట్టాడు. ఇలా వీరి జీవితం కొత్తగా సంతోషంగా సాగుతూ ఉంది. కానీ అహ్మదాబాద్ లో ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల 2016లో మళ్లీ తమ ఊరికి తిరిగి వచ్చేశారు. ఇదే సూరజ్ చేసిన తప్పు. మీను తిరిగి వచ్చిందని, సూరజ్ ను పెళ్లి చేసుకుందని, ఓ బిడ్డ కూడా ఉందని ధర్మేంద్ర సింగ్ కి తన భార్య విమల చెప్పడంతో కోపంతో రగిలిపోయాడు. పారిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని మనసులో పెట్టుకున్నాడు. మీను రాకతో పాతకాయలు మళ్లీ గుర్తుకొచ్చాయి. అతని మీద కోపం పెరిగిపోయింది. బయటకు మాత్రం ఏమీ చెప్పకుండా మంచిగా నటించాడు. సూరజ్ ఎక్కడుంటున్నాడో తెలుసుకున్నాడు. టైం కోసం వెయిట్ చేశాడు. వారిని చంపడం కోసం ప్లాన్ చేశాడు. కానీ అతని దగ్గర ఎక్కువ డబ్బు లేదు. అప్పటి వరకు ఓ చిన్న ఉద్యోగం చేసుకునేవాడు. అది మానేసి డబ్బు మీద ఫోకస్ చేసి రియల్ ఎస్టేట్ లో వారి కోసం డబ్బులు సంపాదించాడు. ఇక సూరజ్ మీను గుజైలో సెటిల్ అయిపోయారు. ఫ్యామిలీ ఏం చేస్తుందన్న భయం పోయింది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. దీంతో మీను పుట్టింటికి వెళ్లడం మొదలు పెట్టింది. ధర్మేంద్రకి ఇంకా కోపం పెరుగుతూ వచ్చింది. ఎలాగైనా వీరిని చంపేయాలని, సూరజ్ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయాలని సుపారీ కిల్లర్ల కోసం వెతకడం మొదలు పెట్టాడు. ఇదే క్రమంలో చతుర్ సింగ్, వీర్ సింగ్ అనే ఇతర క్రిమినల్స్ దొరికారు. వీళ్ళకి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళని చంపడానికి వీళ్లే కరెక్ట్ అనుకుని వారికి సుపారీ ఇచ్చాడు. నా అక్క మీను, తన భర్త సూరజ్, వాళ్ళ పిల్లలందరినీ కూడా చంపేయాలి, అందుకు 10 లక్షలు ఇస్తానన్నాడు. ముందుగా 1 లక్ష అడ్వాన్స్ ఇచ్చాడు. మిగతా మొత్తం పని పూర్తయ్యాక ఇస్తానని మాటిచ్చాడు. ఆ తర్వాత చతుర్ సింగ్ తన బావ వీర్ సింగ్, ఫ్రెండ్ జగన్మోహన్, అలాగే కార్ డ్రైవర్ సంజయ్లతో కలిసి వారిని చంపడం కోసం ప్లాన్ వేశాడు. ఇక వీరి ప్లాన్ అంతా కూడా ఎస్పీ దీక్షా శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వారి రహస్యాన్ని బయటపెట్టింది. చివరికి ఇప్పుడంతా కూడా చెప్పకూడదు తింటున్నారు. అలా అక్క లేచిపోయినా కూడా 10 సంవత్సరాలైనా గుర్తు పెట్టుకుని మరీ చంపేశాడు. మరి ఇక్కడ తప్పెవరిది? ఈ స్టోరీపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.